నకిలీ మద్యం స్కామ్‌లో ఈ రోజున జోగి రమేష్‌ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ అదుపులోకి తీసుకున్న దగ్గర నుంచి మీడియాలో విస్తృతంగా అయితే ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు చాలా టెక్నికల్ ఆధారాలు మొత్తం ఫోన్‌లో దొరుకుతున్నాయి. చాలా అంశాలు ఫోను ద్వారానే వీళ్ళు కాంటాక్ట్ చేసుకునే విషయాన్ని గాని, ఒకళ్ళకి ఉన్న సంబంధాల్ని ఎస్టాబ్లిష్ చేయటానికి గూగుల్ టేకౌట్ ద్వారానో, లేకపోతే అసలు ఈ టెలిఫోన్ వీటికి దొరకకుండా ఈ ఫేస్ టైమ్ యాపులు ఇలాంటి కొన్ని కొత్తవి ప్రయోగాలు చేస్తూ కుట్రలకు పాల్పడుతున్న వీళ్ళందరినీ ఈ మూలకంగానే ఫోను ద్వారానే పట్టుకుంటారు. ఈ నకిలీ మద్యం స్కామ్‌లో మొట్టమొదట అరెస్ట్ అయిన అద్దేపల్లి జనార్దన్ రావు దగ్గర కూడా ఎటువంటి ఫోను దొరకలేదు. ఆయన ఎందుకంటే ఆఫ్రికా నుంచి ఇక్కడికి ఇండియాకొచ్చినప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన దగ్గర ఫోను లేదు. అంటే ఆయన ఫోన్‌ని బొంబాయిలోనే ఎవరో తీసుకున్నారు అనే విషయాన్ని ఆయన వెల్లడి చేశాడు. కాకపోతే ఆ ఫోను కూడా అది కొత్త ఫోను. ఎందుకంటే అప్పటిదాకా జనార్దన్ రావు వాడుతున్న ఫోన్‌ని ఆఫ్రికాలోనే విడిచిపెట్టొచ్చాడు. ఇక పోలీసులు పూర్తిగా నిర్ధారించుకున్నారు. ఇందులో మనకి వీళ్ళు టెక్నికల్‌గా ఆధారాలు దొరకకుండా ఉండటం కోసం ఇలాంటి డ్రామాలు చాలా జేస్తారు అని. కానీ ప్రతి దానికి ఒక విరుగుడుంటది గదా! శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు మరి. అలాంటి దాంట్లో మరి ఆయన ఫోను నంబర్ ద్వారా చాలా అంశాలు బయటకు తీశారు. వాటన్నిటిని ఆయనకి చూపించి మరీ ఆయన కస్టడీలోకి తీసుకొని విచారించినప్పుడు చాలా అంశాలు మొత్తాన్ని ఆయన బయటకు కక్కేశాడు. ఫేస్ టైమ్ యాప్‌లో ఏ రకంగా ఎప్పుడెప్పుడు అయింది మొత్తం చూసుకున్నారు. అలాగనే జోగి రమేష్ వాట్సాప్ చాట్‌ను కూడా కొంత బయటకు రావటం కూడా జరిగింది. జోగి రమేష్ తోటి ఆయన కాంటాక్ట్ అయిన విధానం, ఆయనెవరో నాకు తెలీదని బుకాయించేసప్పుడు కొంత జోగి రమేష్ ఆ విషయం అయ్యి నాకే సంబంధం లేదని చెప్పటం, ఒకసారి నాకెవరో తెలీదని చెప్పటం, ఇంకొకసారి ఆయన తెలుసు గానీ ఆయనతో నాకు సంబంధాలు లెవ్వనంటం. మరి జోగి రమేషు బ సోదరుడితోటి అద్దేపల్లి జనార్దన్ రావు బారుల్లో ఆయన పార్ట్నర్‌షిప్ కలిగుండి వాళ్ళతో కలిసే ఈ వ్యాపారాలు చాలా నిర్వహిస్తూ ఉండటం, ఇవన్నీ బాగానే మొత్తం బయటకొచ్చాయి. ఇక జోగి రమేష్ అరెస్టు కన్ఫర్మ్ అనుకుంటున్న సమయంలో జోగి వెళ్ళి మరి విజయవాడ కనకదుర్గ ఆలయం ముందు పెద్ద శపథమే చేసినట్టుగా నేను ఒట్టేస్తున్నాను అని ఇదొక డ్రామాగా నేర్చుకున్నారు. దీనికి ఆద్యుడు మన ఈ కరుణాకర్ రెడ్డి. ఆయన తిరుపతి వెంకన్న స్వామి ముందు ఒట్టేస్తానని చాలా మాటలు మాట్లాడాడు. చివర్లో నేను గో వధ అనలేదు, గో వ్యధ అన్నాను అని తెలుగు పరిభాషలో ఉన్న దీన్ని మొత్తాన్ని పాండిత్యాన్ని వాడే ప్రయత్నాన్ని విపరీతంగా చేశాడు. అట్లాగనే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇదొకటయింది. కాణిపాకంలో ఒట్టేస్తావా? తిరుపతి వెంకన్న స్వామి మీద ఒట్టేస్తావా? విజయవాడ కనకదుర్గం మీద ఒట్టేస్తావా? అంటే వాళ్ళు ఇప్పుడు న్యాయస్థానాల్లో ఈ ఓట్లు చెల్లుతాయా? ఏముండదు. ప్రజల్ని మభ్యపెట్టటం కోసం. యాక్చువల్‌గా కూటమి ప్రభుత్వం గూడా న్యాయస్థానాల్లో ఏం తేలుతుందో, ఎప్పటికి తేలుతుందో ఆ విషయాన్ని పక్కన పెట్టేసి, ప్రస్తుతానికైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజల్లో పల్చన జేయటం కోసం అనేక రకాలైన ప్రయత్నాలు. మొత్తం ఎందుకంటే ఇప్పుడు మొన్న జనార్దన్ రావు వాట్సాప్ చాట్ మాత్రమే గాదండి. లిక్కర్ స్కామ్‌లో ఈ నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటున్న వీడియోలు గావచ్చు, లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్‌లో తిరుగుతున్న ఫోటోలు గావచ్చు, ఇవన్నీ గూడా అలాగనే బయటకొచ్చాయి. సిట్టు ఏది అధికృతంగా బయట పెట్టకపోయినా, ఏం మరి ఏదో ఒక రకంగా మీడియాకైతే అందుతాయి. అది నిజం కాదు అని చెప్పుకోటానికి వీళ్ళకి కూడా ఎటువంటి నోరు రాదు గాబట్టి, యథేచ్ఛగా వాటిని బయటకి రిలీజ్ జేస్తే వాళ్ళ సావు వాళ్ళు జేస్తారు. ఇక ఈ ఒట్లు తీసి గట్టుబెట్టాలు వీటన్నిటి మీద జూసుకుంటే, జోగి రమేష్‌ని ఈ రోజున అదుపులోకి తీసుకోవడానికి పొద్దున్నే సిట్ అధికారులు, పోలీసులు వెళ్లారు. ఆడ కొంత హై డ్రామా జరిగే దీన్ని వాళ్ళు ఊహించారు గూడా. మరి వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చి చేసినా, జోగి రమేష్ ఎంతకి బయటకి రాకపోయినా లోపలికెళ్ళి ఆయన తీసుకొచ్చారు. ఆయన బయటకు పోలీసులతోటి మాట్లాడే వ్యవహారం ఏం చేయకుండా భార్య సమేతంగా ఆయన బాల్కనీలోకొచ్చి అందరికి టాటాలు చెప్పటం, నమస్కారాలు పెట్టటం ఇలాంటివి చేస్తుంటే పైకెళ్ళి పోలీసులు కిందకి తీసుకొచ్చారు. ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా సాయంత్రం వరకు ప్రశ్నించి సాయంత్రం అరెస్టు చూపించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయన్ని అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి, సాయంత్రం ఏ అర్ధరాత్రికో అరెస్ట్ అన్నారనుకోండి, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ గూగుల్ టేకౌట్ ద్వారా చాలా అంశాలు బయటపడ్డాయనేది. ఇప్పుడు ఇక్కడ తెరపైకొస్తున్న అంశం ఏమిటి అనంటే, జోగి రమేష్ ఫోను ఉందా లేదా? ఫోను మార్చేశాడా?
లేదు. ఎందుకంటే గతంలో ఆయన ఇట్లాంటివే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడాడు. ఎప్పుడు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారమై. అప్పుడు కూడా ఫోనులో కూడా ఎటువంటి డేటా దొరకకుండా జాగ్రత్త పడే దాని మీద ఆయన కొన్ని చర్యలు కూడా తీసుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఫోన్ ఎక్కడుంది? అందులో ఫోన్‌లో కీలకమైన ఆధారాలు ఖచ్చితంగా దొరుకుతాయి అనేది ప్రజలు గాని, లేకపోతే పోలీసులు గాని అంచనా వేస్తోంది. ఎందుకంటే చాలా వేరే టైమ్ యాపులు ఎక్కడ బయటకు తెలియకుండా ఉండే ఫేస్ టైమ్ యాపులు లాంటి వాటన్నిటిని వాడితే ఆ వ్యవహారం మొత్తం మరి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ద్వారా గాని, వాళ్ళ ఫోన్ నంబర్ ద్వారా గాని బయటకొస్తుంది. పోలీసులు తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు పోలీసులు తలుచుకుంటే తీస్తారు. మరి అలాంటి వ్యవహారంలోనే గదా! కేసీఆర్, కేటీఆర్‌లు అందరి ఫోన్‌లో వీళ్ళు నక్సలైట్‌లకు సంబంధించినోళ్ళో, నక్సలైట్ సింపథైజర్స్ అనో, లేకపోతే ఎక్స్‌ట్రీమిస్ట్‌లనో ఈ పేరు చెప్పి అందరి ఫోన్‌లు ట్యాప్ చేశారు. ఆ వ్యవహారం ఇరుక్కుపోయారు గదా! అట్లాగా పోలీసులకైతే ఆ విషయాలు వీటన్నిటిని తీయటానికి టెలికాం సంస్థల నుంచి ఈ సమాచారం మొత్తం సేకరించడానికి అధీకృతంగా వాళ్ళకి పర్మిషన్ ఉంటది గాబట్టి మొత్తం చిక్కుతారు. అంటే ఈ గూగుల్ టేకౌట్‌లోని ఊరకనే బయటపడకపోయినా కొంచెం కష్టంగానైనా సరే సమాచారం అంతా వస్తుంది. దానికోసం ఫోన్‌లు పోగొట్టుకుంటారనమాట వీళ్ళందరూ. మీకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో చూసామంటే చాలామంది దాదాపుగా ఒక 120 మంది తమ ఫోన్‌లు పగలగొట్టుకున్నారు. ల్యాప్‌టాప్‌లు వీటన్నిటిని ట్యాబులను కూడా పగలగొట్టేశారు. అందులో విజయసాయి రెడ్డి ఫోన్ కూడా నా ఐఫోన్ పోయింది సార్ అని చెప్పి తాడేపల్లి పిఎస్‌లో ఆయన కూడా ఒక కంప్లెయింట్ ఇచ్చాడు. ఐఫోన్ ఏమిటో, పోవటం ఏంటో. గతంలో ఎప్పుడు పోవు. ఆ తర్వాత మళ్ళీ పోవు. ఖచ్చితంగా ఆళ్ళ మీద ఏదైనా ఒకటి వస్తుంది అని అనుకున్న సమయంలో వీళ్ళందరి ఫోన్‌లు పగిలిపోతాయి, పోతాయి. అద్దేపల్లి జనార్దన్ రావు ఫోన్ కూడా ఆఫ్రికాలో ఎవరో కొట్టేశారట. ఆఫ్‌కోర్స్ ఆఫ్రికాలో ఇలాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇవన్నీ చూస్తే వాటి కోసం చంపేయటం కూడా జరుగుద్ది. మంచి కాస్ట్‌లీ ఫోన్ ఉందంటే, ఐఫోన్ కనపడింది ఒక మనిషి చేతిలోనంటే దాన్ని ఎట్లాగైనా సరే కొట్టేయటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ వీళ్ళు గజ దొంగలకు మించిన దొంగలైతే వీళ్ళ దగ్గర ఎవరు కొట్టేస్తారండి? ఆఫ్రికాలోనే వీళ్ళు పెట్టే ఈ లిక్కరు దీనికి సంబంధించిన వాటి గురించి ఈ మనకు మొన్ననే సమాచారం గూడా బయటకొచ్చింది గదా! రెడ్డీస్ లిక్కరు దీని మీద ఆఫ్రికాలోనే ఆ ప్రజలే ఈ లిక్కర్‌ని ఇక్కడ అమ్మకుండా బ్యాన్ చేసి అవతల పాడేయండి. ఈ కంపెనీలని మన కంట్రీలోకి రానివ్వద్దు అని చెప్పి ప్రజలే ఉవ్వెత్తున మరి వాటి మీద ఆగ్రహ జ్వాలలనిస్తే వాటన్నిటిని బ్యాన్ గూడా జేశారు. అంటే గజ దొంగలకే మా దొంగతనం నేర్పగలిగినంత నేర్పరితనం వీళ్ళ దగ్గరుంటుంది. అద్దేపల్లి జనార్దన్ రావు అట్నే ఆయన ఐఫోన్‌ని అక్కడే వదిలేసొచ్చాడు. ఆడ మరి ఇక అయినా కానీ దానికి తర్వాత పోలీసులు వాళ్ళ ట్రీట్‌మెంట్‌లో వాళ్ళు ఏదన్నా సమాచారం బయటకు తీయొచ్చు కానీ, ఇప్పుడు జోగి రమేష్ ఆ ఫోన్‌ని స్వాధీనం చేస్తన్నాడా? చెయ్యట్లేదనే దాని మీద ఒక మీమాంస అయితే ఏర్పడింది. కాకపోతే జోగి రమేష్ ఫోన్‌లో చాలా కీలక సమాచారం అయితే దొరికే అవకాశం ఉంది. కాబట్టి జోగి రమేష్ ఫోన్ ముందుగానే పోగొట్టుకుంటాడనే దాని మీద ఎక్కువ మంది ఊహిస్తా ఉన్నారు. మరి అయినా గాని దాన్ని ఏ రకంగా సమాచారం బయటకు తీస్తారో, మరి సాయంత్రం లోపు జోగి రమేష్ ఎన్ని విషయాలు బయటకు కక్కుతాడో, ఈ వ్యవహారం గూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది ఇంకా.